సత్యం పలికే హరిచంద్రులం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం అరముక్కు సూటిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే మీ కర్మం అర కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్. నమస్కారం ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1800 ప్లస్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకి అలాగే ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి సెలబ్రిటీస్ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే. థ్యాంక్ యూ. అలాగే మీకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు కూడా. మూడవ శ్రావణ శుక్రవారం చక్కగా అలంకరించుకొని వచ్చారు. మీరు అందరూ అమ్మవారిలాగానే కనిపిస్తున్నారు నాకు. నేను కూడా ఒక అమ్మవారిలా కనిపిస్తున్నానేమో అని మీరు చెప్తారని ఒక ఆశ. ఓకే థ్యాంక్ యూ. కొంచెం పద్ధతిగా ఉందాం అనుకుంటున్నాం అందరం. పద్ధతి ఓకే. అలాగే ఇవాళ ఇంకొక విశిష్టత కూడా ఉంది. ఈ రోజు ఒక మహనీయుడు జయంతి. ఆయనే శ్రీ ఎంఎస్ రెడ్డి గారు. మల్లెమాల రామాయణ రచయిత, అలాగే ఆసు కవి, మంచి మంచి సినిమాలు నిర్మించినటువంటి నిర్మాత, మల్లెమాల అనేటువంటి సంస్థని స్థాపించిన వారు శ్రీ ఎంఎస్ రెడ్డి గారు. వారిని ఒకసారి గుర్తు చేసుకుందాం అందరం. అలాగే ఇవాళ సుహాసిని గారి పుట్టినరోజు. సుహాసిని గారు మంచి నటి. అలాగే ఆవిడ ప్రొఫెషన్ వైజ్ గా ఫస్ట్ నేర్చుకుంది సినిమాటోగ్రఫీ, ఆ తర్వాత అయ్యారు డైరెక్టరు. అలాగే మణిరత్నం గారి వైఫ్. ముందుగా పరిచయాలు. సోనీ ఇవాళ చాలా పద్ధతిగా ఉందాం అనుకుంటున్న సోనీ ఏం చెప్తుందో విందాం. చెప్పండి సోనీ, కొంచెం పద్ధతిగా మీ గురించి. ఏం చెప్పాలి? పద్ధతి. నేను ప్రెసెంట్ ఒక సీరియల్ చేస్తున్నాను, 2 చిత్రాలు చేస్తున్నాను. చిత్రాలా? ఏమిటవి? బ్యాచ్ అండ్ అచామిని. అచామిని జపనీస్ వాళ్ళు పెట్టిన పేరు అనమాట ఇది. ఆ టైటిల్ ని అలాగే వాళ్ళు పెట్టారనమాట. జపాన్ లాంగ్వేజ్ అనమాట ఇది అచామిని. ఓకే. అంటే ఒక దేవత, డివోషనల్ అనమాట. సినిమా ఇంతకీ తెలుగులో ఉంటుందా? తెలుగు మూవీయేనా? ఓకే, బాగుంది. ఓకే, సీరియల్ చేస్తున్నాను. సంతోషం. చక్కగా చెప్పావు పద్ధతిగా. ధన్యవాదాలు. ధన్యవాదములు. మరి అంత పద్ధతి సూట్ అవ్వదు కానీ చాలా అది కొంచెంసేపట్లో దిగిపోతుంది. పద్ధతిగా పోయిందా? సౌజన్య చెప్పండి. సౌజన్య, ముందుగా అందరికి వరలక్ష్మి రథం శుభాకాంక్షలు, అలానే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకే. ఒక 2 సీరియల్స్ చేస్తున్నానండి. ఓకే అంతే. ఓకే. రూపాదేవి. హాయ్ అక్క. హాయ్ రూపా. నేను 2 సీరియల్స్ చేస్తున్నాను. ఓకే. అందరికి ఇండిపెండెన్స్ డే, మళ్ళీ వరలక్ష్మి దేవవ్రతం అండ్ పంపిస్తాను కాబట్టి శుభాకాంక్షలు. ఓకే. నందిని. హాయ్ నందిని. నేను 2 మూవీస్ చేస్తున్నా, ఒక సీరియల్ చేస్తున్నా. ఓకే. చిన్ని. అవును చిన్ని, నీకు వేరే పేరు మార్చలేదు అసలు. అందరు ఏం పేరు పెడదామా అని ఆలోచించారు. బుజ్జి కన్నా అని పిలిచి పెట్టేశారు. నామకరణం చేద్దాం. ఏం చేతుల మీద చెప్పు, నీకేం పేరు? వరలక్ష్మి వ్రతం కదా, వరలక్ష్మి పెట్టేసండి. అమ్మవారి వరాలు ఇస్తూ ఉంటారంటారా? నేను ఏమన్నా తీసుకుంటా. ఓకే. చిన్ని లక్ష్మి చెప్పు. ఇంతకుముందు ఈటీవీలో పద్మవ్యూహం సీరియల్ చేసా, అదే నాకు ఫస్ట్ అనమాట ఎంట్రీ. కొన్ని సీరియల్స్ చేసా వేరే ఛానల్స్ కి. ఇప్పుడు హీరోకి సిస్టర్ గా చేస్తున్నా ఒక మూవీలో. కొత్తది ఇంకా పేరు పెట్టలేదు, నామకరణం చేయలేదు. దానికి కూడా చేయలేదు. ఓకే సరే అయితే
ప్రసూన్న. హాయ్ అండి. నేను దూరదర్శన్కి 2 సీరియల్స్ చేస్తున్నాను. ఎలా ఉందండి దూరదర్శన్? చాలా ఇటీవలే పెంచారా? చాలా ఛానల్స్ కలిసి నన్ను కలిసికట్టుగా పెంచారు. నాకు ఫుల్ గా బిర్యానీ పెట్టింది మాత్రం మహిళలు మహారాణులు. ఆ తర్వాత ఫ్రైడ్ రైస్ అయింది స్టార్ మహిళ. చికెనా వెజ్జా నాన్ వెజ్జా ఏంటి? వరలక్ష్మి శ్రావణ శుక్ర ఏం మాట్లాడుతున్నారు? కృష్ణ అక్క ఈ రోజు మొత్తం మనం వెజ్ మాటలే మాట్లాడుకుందాం, నాన్ వెజ్ మాటలొద్దు. కరెక్ట్ కదా? నువ్వు బెండకాయలో ఎంత బాగున్నావు. ఏమండి మీరు టొమాటోలో భలే అందంగా ఉన్నారు. అదే కొరికేసుకున్నాను నేను మాటల్ని. చిన్ని మునక్కాడలా బాగున్నావు. రూపాదేవి దొండకాయలా ఉన్నావు. నందిని నువ్వు బీరకాయ. ఓకే మీరు వెజిటేరియన్ మాటలు మాట్లాడుకున్నాం. ఓకే మీరు అమ్మగారు అన్ని పూలు కనిపిస్తుంటే పూల గురించి మాట్లాడుకున్నాం. పూలు చూపించాలి. కనిపిస్తుంది కదక్క మన శబ్దాలు ఏమిటిది? అందంగా డెకరేట్ చేస్తే మీకు కనిపించింది. ఇంత అందమైనటువంటి ఈ ప్రదేశం మన స్టార్ మహిళ సెట్టేనా? హిమగిరి సొగసుల్ని తలపించుచున్నవే ఏమిటి ఈ జలపాతములు? అందాలలో మహోదయం భూలోకమే నవోదయం నవ్వు పులకించే గాలిలో నింగి నేల చుంబించే గాలిలో తారం తారం రారే విహారమే అందాలలో మహోదయం నా చూపుకే శుభోదయం. అయిపోయినదిగా పాట. ఇక మనం రౌండ్ మొదలు పెడదామా? ఈ 6గురిలో ఎవరు గెలుస్తారో చూచెదము. ఈటో డిటర్జెంట్ సోప్ స్టార్ మైడేలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం జరా జరా. ఎవరికి వచ్చింది స్టార్ కార్డు చూద్దాము. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. ఓకే నందిని కంగ్రాట్స్, నీకు 20 పాయింట్స్ నందిని. వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. ఇప్పటికి పంజరం దింపండి. ఓకే నందిని పద. నందిని లోపలికి అట్నుంచి అలా వెళ్ళు. నేను వస్తున్నాను, భయపడకు వెళ్ళు. పదండి మీరు కూడా లోపలికి వెళ్ళండి అందరూ. మరి ఈ రోజు ఎవరు శుభప్రదంగా పద్ధతిగా ఫస్ట్ అవుట్ అవుతారో చూద్దాం. మరి పద్ధతిగా చెప్పుకుందామా? 1 2 3 శ్రేష్టము. పదండి.
నీకు 10 పాయింట్లు. ఓకే, పద్ధతిగా. థ్యాంక్స్. మంచిగా ఇవాళ స్వీట్స్ అది తయారు చేసుకున్నారా? ఇక శ్రావణ మాసం అంటే చాలు ఇంట్లో పులిహోర, గారెలు, అబ్బబ్బబ్బబ్బబ్బా. రెడీ, 1 2 3 గో. నీకు 12 పాయింట్లు. ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ముగ్గురం మనం ముగ్గురం బయటే ఉన్నాం కదా. ఓకే. అయితే వాళ్ళకి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఇంతకన్నా దగ్గరికి రాకు. అలా పట్టుకోక తర్వాత చెప్తాలే జోక్. చెప్పు. 1 year తర్వాత కలుస్తారు మళ్ళీ ఇదే స్టేజ్ దగ్గర. హాయ్, ఎలా ఉన్నా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావే? ఒకరి గురించి ఒకరు అడుగుతుంటారు, మీ వారేం చేస్తారు, మీ వారేం చేస్తారు అని చెప్పి. దాన్ని అడిగేసి మీ వారేం చేస్తారు? బిజినెస్. సుమా, మీ వారేం చేస్తారు? మా వారిది ఇంకా పెద్ద బిజినెస్. ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటారు? మా ఆయన. మీ ఆయన నన్ను ప్రేమిస్తున్నా. మా ఆయన. మీ ఆయన అసలు మా ఆయన ఫస్ట్ నైట్ రోజు వచ్చి ఇలా చెయ్యేశాడు. నేను సిగ్గుతో చిప్పొండి అన్నాను. 1 year అయింది, ఇంకా అలా వెళ్ళిపోయి. బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తారా? వెతుక్కుందామని ఇక్కడికి వచ్చాను. మీ ఆయన చక్కగా మాట మీద ఉంటాడు. మామూలుగా చిప్పొండి అన్న సిగ్గుతో. ఆయనకి కోపంతో వెళ్ళిపోయాడు. ఇంకా రాలేదా? రాలేదు. మంచోడే. పద మనం వెళ్ళి బిర్యానీ తినేసొద్దాం. మా ఆయన వెతుకుతాను. వీళ్ళ ఆయన్ని మేము వెతికే పనిలో ఉంటాము. ఈలోగా మీరు వీళ్ళ ఆట చూడండి. 1 2 3 గో. రూపా, నీకు 14 పాయింట్లు. డైలాగ్ చెప్తా. చెప్పు. నువ్వెవరివి? నేను వరంగల్ వనజ. వరంగల్ వనజ. ఓ బావా, నీ కోసం నేను వరంగల్కి వెళ్ళి వచ్చిన. నువ్వేమో నా వంకనే చూడకపోయే. నేను ఎక్కడికి వెళ్ళి వచ్చిన ఎరకనా? వరంగల్కి వెళ్ళి వచ్చిన. నువ్వేమో కిందకి మీదకి చూస్తావాయి, నా వంక చూడవాయి. ఎప్పుడు షాదీ చేసుకుంటావో ఏమో. మళ్ళా నువ్వు ఏడికెళ్ళి వస్తే నాకేంది? ఏం తెచ్చినావే నా కోసం? వరంగల్ ని మొత్తం నా ఆస్తి అంతా నీకు ఇయ్యలేదా? దమాగుండి మాట్లాడుతున్నావా? మీ అయ్య ఇస్తాడా నీ ఆస్తి నాకు? ఎందుకు ఇయ్యాడు? ఎందుకు ఇస్తాడే? నేనే అడిగి చూడు ఒకసారి. వరంగల్ ఈ బాబు జాగిరి అనుకున్నావా ఏంది? నా మరదల్ని ఏమైనా అన్నావు అంటే మర్యాద కూడా అంతేలే, కొత్త పోరు వచ్చింది, మమ్మల్ని మర్చిపోయినావు. ఇంకా పోదాం పద. తీసుకుపోనా నిన్ను? తీసుకోపో. ఏం చూస్తావే? నువ్వు ఏ చూపిస్తా చూస్తా. రెడీ, 1 2 3 గో. సౌజన్య నీకు 18 పాయింట్స్, ప్రసన్న 16 పాయింట్స్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. సీతారాముల జంటల్లే, రాధాకృష్ణుల ప్రేమల్లే, గౌరీ శంకరులల్లే మీరు ఒకటవ్వాలి.
చీర బాగుందే కట్టుబొట్టు బాగుందే చుట్టూ ముట్టే తలుగంధంలో ఐస్కాంతం లాగిందే బయట చంగు బాగుందే బిడ్డ నడుం బాగుందే కుచిళ్ళలో పులుకే చూసి నా గుండె ఆగిందే సొగసుల గుమగుమ చూసి బచ్చానూరి తంజావూరు బొమ్మల్లే బలముతోస్తున్నావే మనసే మడతేసే మాయాజాలం చేసావే దూసుకొస్తుందే ఆశ నీ వైపే గుండెదడి గుర్రం లాగా దూకిందే నీ పైకే అల్లె వదిలేసా నేనే కావాలనే తంజావూరు బొమ్మల్లే బలముతోస్తున్నావే మనసే మడతేసే మాయాజాలం చేసావే రాత్రికి గంతలు కట్టి నలుపంతతో చేసి కాటుగలు దిద్దేస్తానే నీ కళ్ళకి సూర్యుడికి ముసుగే వేసి దూరంగా గెరవాటేసి కాలమంతా గడుపుకుంటా ఈ వెలుగులో పడకేసి తంజావూరు బొమ్మల్లే బలముతోస్తున్నావే మనసే మడతేసే మాయాజాలం చేసావే సోనీ డాన్స్ దానికి తోడు మధ్య మధ్యలో ఎక్స్ప్రెషన్స్ అంటే వరుడు వస్తున్నాడు కదా అబ్బబ్బబ్బబ్బబ్బ చింపేసావు అనుకో థ్యాంక్ యూ ఈ పాటకి డాన్స్ చేసిన హీరో ఎవరు బాలయ్య కరెక్ట్ ఆన్సర్ తీసుకో 6 పాయింట్లు ఇప్పుడు ఒక డైలాగ్ విందాం ఏంటో ఈ ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు ఈ ఫాలోయింగ్ చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు మైండ్ బ్లోయింగ్ ఓకే ఇంతకీ నన్ను పిలిచినోడేడయా బాస్ గుండు బాస్ ఇంతకీ రజనీ హాసనడేయా నేనే సార్ ఏరియాసం కోసం ఇలా ఇచ్చాను గుర్తుపట్టలేదా ఓ నేను చూడటానికి వచ్చింది నీ టాలెంట్ నా మీ స్టూడెంట్స్ టాలెంట్ నే రండి సార్ వీడేంట్రా ఎలా ఉన్నాడు నా కొత్త స్కిట్ లో హీరో స్కిట్ పేరేంటో తెలుసా స్పైడర్ రెడ్డి ఫ్యాక్షన్ లో ఫ్యాంటసీ మిక్స్ చేశాను ఫ్లాష్ బ్యాక్ లో అతను ఫ్యాక్షనిస్ట్ సాలిడ్ కుట్టేసి ఇలా స్పైడర్ రెడ్డి ఇంతకీ సునీల్ చెప్పిన ఆ కథలో కథానాయకుడి పాత్ర పేరు ఏమిటి
స్పైడర్ రెడ్డి. స్పైడర్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. నీ కారు. ఇప్పుడు ఇంకో పాట. నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిలకిల నవ్వేలే వేస్తావేవలా సరలే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చిందే వేస్తావేంటలా తెలుసా జడివానా తొలి చినుకై నువ్వు తాకేయగా తడిసే నిరజానా సిరినెమలై పురి విప్పేయగా ఘల్లు ఘల్లుమని అందెలు ఆడెనులే అరే ఝల్లు ఝల్లుమని చినుకే రాలెనులే జిల్లు జిల్లుమని ఆశలు రేగెనులే తను వేడు రంగులా విల్లై ఊగెనులే. ఈ ఇండిపెండెన్స్ డే కి చిన్ని ఇక్కడ వర్షం కూడా కురిపించేసింది. ఒకసారి చిన్ని గట్టిగా చప్పట్లు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలో? రణం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా సినిమాలో సుహాసిని ఏ హీరోకి తల్లిగా నటించింది? రానా. తీసుకో. 6. సౌజు. 3. నందు. 3. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన అమ్మాయి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ మాలావత్ పూర్ణ, బి కిల్లారు ఐశ్వర్య. వామ్మో ఈ పేర్లు ఎప్పుడు వినలేదుగా, కొంచెం క్లూ ఇవ్వచ్చు అందులో ఏదన్నా. చెప్తా. ఏ మాలావత్ పూర్ణ, బి కిల్లారు ఐశ్వర్య. ఇదే క్లూ. ఆప్షన్ ఏ మాలావత్ పూర్ణ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. ఏదో రాయేసా. అమ్మవారి ఆశీర్వాదం. రాయి. అమ్మ పలికే జగదాంబ పలికే, కంచి కామాక్షమ్మ పలికే, మధుర మీనాక్షమ్మ పలికే. పలుకో కుర్రో కుర్రో. నీకు 3 పాయింట్లు వచ్చాయి. తీసుకో. ఓ చిన్ని చెల్ల 1. ఓ ప్రసన్నక్క 2. పలికే జగదాంబ పలికే, కంచి కామాక్షమ్మ పలికే, మీనాక్షమ్మ పలికే. రా వస్తవా అడిగింది ఇస్తవా, ఓయ్ ఏం రా వస్తవా అడిగింది ఇస్తవా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ పార్టీకి చెందినవారు? భారతీయ జనతా పార్టీ. ఓకే తీసుకో. సోనీ 3, చిన్ని 2, నందిని 1. నరేంద్ర మోడీ పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ, డి నరేంద్ర మోహన్ దాస్ మోడీ. నరేందర్ దామోదర్ దాస్ మోడీ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. తీసుకోండి. ప్రసన్న గారు 2, రూపాదేవి గారు 1. ఓ మేరీ సిరి సిరి మూవా, నా ఎదలో విరిసిన పువ్వా, క్షణ మొదలక నువ్వు నాతో ఉంటావా. చంటబ్బాయి సినిమాలో హీరోయిన్ ఎవరు? సుహాసిని. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. 6. సౌజన్య 3, చిన్ని 3. ప్రస్తుతం పార్లమెంట్ స్పీకర్ ఎవరు? ఆప్షన్. ఏ సుమిత్రా మహాజన్, బి సుష్మా స్వరాజ్. సుమిత్రా మహాజన్. కరెక్ట్ ఆన్సర్. 3. నందిని 1, సోనీ 1, రూపాదేవి 1.
సుహాసిని శ్రీదేవిలు హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఏది? ఆఖరి పోరాటం. తీసుకోండి 6. సౌజన్య 2, చిన్ని 2, ప్రసన్న 2. భారత స్వతంత్రం కోసం సుభాష్ చంద్రబోస్ నిర్వహించిన సైన్యం పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ ఫ్రీడమ్ ఆర్మీ ఆఫ్ ఇండియా, బి ఆజాద్ హింద్ ఫౌజ్, బి ఆజాద్ హింద్ ఫోర్స్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. సోనీ 1, ప్రసన్న 1, ఉమాదేవి 1. ఎంఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ సినిమాలో నటించారు? అంకుశం. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. 2 ఫర్ సౌజు, నందిని 1, సోనీ 1, చిన్ని 1, ప్రసన్న 1. ద సాంగ్ ఆఫ్ ఇండియా ఎవరి రచన? ద సాంగ్ ఆఫ్ ఇండియా. ఆప్షన్స్: ఏ యానీ బెసెంట్, బి సరోజిని నాయుడు. సరోజిని నాయుడు. 3 పాయింట్లు. నందిని 1, 1 సౌజన్య. నా దగ్గర ఎక్కువ తీసుకున్నావు కదా. ప్రసన్న 1. సిరిమల్లె పూలకు సరిగా మగుమగుమ తాకెలమ్మ గంట ముద్దుల్లో అవే తీయని సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలుదగా సహకల్ల చీరకు తక్కదిని తపనలు రేగినమ్మ సందేన్నెల్లో. మన దేశానికి స్వతంత్రం రావడానికి ముందు ఎన్నో ప్రపంచ యుద్ధం జరిగింది? 2వ. కరెక్ట్ ఆన్సర్. సౌజన్య 3, అక్కడ 2 రౌండ్ ఫిగర్ చేసేస్తాను. నందినికి 1 ఇచ్చేసే రూప. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా ఎంత శాతం ఉంటుంది? మా ఇంట్లో 5గురు. ఒక్క నిమిషం ఫోన్ చేసుకుంటాం. అమ్మమ్మ, మన ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది? అవునా నానమ్మ, మన ఫ్యామిలీలో ఎంతమంది? మీ ఫ్యామిలీలో చైనాలో మీ అమ్మమ్మ గురించి అడుగు ఒకసారి. ఎంతమంది మన ఫ్యామిలీ? ఆప్షన్స్ తీసుకోండి. ఆప్షన్స్ ఇచ్చేసేయండి. ఏ 26%, బి 16%. 16. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. 1 నందిని, ప్రసన్నక్క దగ్గర 1, రూపాదేవి దగ్గర 1. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. అమ్మ గండిపేట గండి మైసమ్మ తల్లి మా ఊరు మా వాడ సల్లంగా ఉండాలని నీకు చూడు బోనము తీసుకొని మా పిల్ల చెల్లెల్ని వెంట తీసుకొని నీకు వెంట చూడాలని వచ్చాము. మమ్మల్ని సల్లంగా చూడు మైసమ్మ తల్లి.
మైసమ్మ కష్టాలని దించరావమ్మో గండిపేట గండి మైసమ్మ కష్టాలని దించరావమ్మో గండిపేట గండి మైసమ్మ మా మొక్కులని ఎందుకోవమ్మో గండిపేట గండి మైసమ్మ పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తల్లలు మలగట్టి కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తల్లలు మలగట్టి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ 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 పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి అలా ఈ రోజు చాలా సూపర్ గా చేశారబ్బా. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం నాగార్జున. ఆరు. నెక్స్ట్ చిత్రం పవన్ కళ్యాణ్. ఎస్ ఇట్ ఇస్ పవన్ కళ్యాణ్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సుహాసిని. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. నెక్స్ట్ చిత్రం మెగాస్టార్ చిరు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం మహేష్ బాబు. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం రవితేజ. 6 పాయింట్లు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఎంతో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే ఫస్ట్ మీరు ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి. కరెక్ట్ గా రెడ్ మార్క్ మీద ఆగిన తర్వాత మీరు గేమ్ ఆడడానికి వెళ్ళాలి. ఇవి చూసారా, ఇది రేడియం స్టిక్స్. ఇది లైట్ లో ఉంటే మీకు దీని అందం కనిపించదు. ఒకసారి లైట్ ఆపేస్తే మొత్తం గ్లో అవుతుంది. చూడండి. లైట్స్ ఆఫ్. వావ్. ఇది రేడియం స్టిక్స్. ఇలా గేమ్ ఆడితే మీకు ఏమీ కనిపించదు. అందుకని లైట్స్ ఆన్. ఎక్కడున్నారు అందరు? అక్కడే ఉన్నారు. ప్రెసెంట్ మేడం. ఓకే సో ఇప్పుడు మీరు ఈ స్టిక్ ఒకటి తీసుకొని దీనికి ఒక కనెక్టర్ పెట్టి అటాచ్ ఇట్ అండ్ దీన్ని రింగ్ చేయాలి. మీరు ఇలా చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు, కానీ ఊడిపోకుండా పెట్టి దీన్ని తగిలించండి. ఓకే గో.
ఒకసారి లైట్ ఆఫ్ అయ్యి రింగులు ఎలా ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5. అయ్యా బ్యాలెన్స్ కాలేదు కాబట్టి పాయింట్లు ఇవ్వలేకపోతున్నాము. డిన్నర్ సెట్ వచ్చింది. థ్యాంక్ యూ. రెడీయా? 1 2 3 గో. నాలుగు 24 ప్లస్ 20 44. అండ్ కూల్ బాక్స్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 36 ప్లస్ 20 56. అండ్ హ్యాండీ సెట్. థ్యాంక్ యూ. సోనీ అక్క పోనీలే 3 18 పాయింట్లు ప్లస్ 20 38. ట్రావెలింగ్ సెట్. థ్యాంక్స్. 1 2 3 గో.
రెండు 12 ప్లస్ 20 32 అండ్ రోటీ మేకర్. థ్యాంక్ యూ. ఈ టార్గెట్ 52. చూడు నందిని వైపు, అంటే నీకు 32 అంటే నీకు ఒక 6 రింగులు వేసుకోవాలి. కొంచెం తగ్గించొచ్చు కదా. నేనేం తగ్గించను, తను తగ్గించుకుంటది కావాలంటే. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకే ఒక్క రింగ్. 5 రింగులు 30 ప్లస్ ఇది 20. రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. సో ఈ రోజు మన ఈజీ డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో స్టార్ యువతి నందిని. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. Mama, నీకు సినిమా సువిత మామా.